ఈటీ ఎక్స్క్లూజివ్ నేను శివాని. గతంలో సినిమా మార్కెట్ అంటే థియేట్రికల్ వసూళ్ల లెక్కలు మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేట్రికల్ మార్కెట్ కు పోటీగా ఓటీటీ శాటిలైట్ బిజినెస్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ రెండు మార్కెట్ల మధ్య పోటీ మొదలైంది. మరి ఈ చేంజ్ సినీ పరిశ్రమకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా మార్కెట్ లెక్కలు మారిపోయాయి. అప్పటి వరకు 100 కోట్ల వసూళ్లే గగనమనుకున్న టైంలో 100ల కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించే కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో పాటు పాన్ ఇండియా ట్రెండ్ కు గేట్స్ ఓపెన్ చేసింది. దీంతో అప్పటి వరకు నామమాత్రంగానే ఉన్న శాటిలైట్ మార్కెట్ నెంబర్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఇండియన్ స్క్రీన్ మీద మరో బిగ్ టర్న్ కోవిడ్. కరోనా టైంలో స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కు ఆడియన్స్ బాగా అలవాటు పడ్డంతో థియేట్రికల్, శాటిలైట్ మార్కెట్లకు పోటీగా ఓటీటీ మార్కెట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ అయిన శాటిలైట్, ఓటీటీల మధ్య పోటీ వాతావరణం మొదలైంది. ప్రెజెంట్ ఇండియన్ సినిమాల విషయంలో ఓటీటీ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. డిజిటల్ రిలీజ్ కు తగ్గట్లుగా సినిమాల శాటిలైట్ స్ట్రీమింగ్ ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీ రిలీజ్ కన్నా ముందే సినిమాను టీవీల్లో ప్లే చేస్తే వ్యూవర్షిప్ బావుంటుందని భావిస్తున్నాయి టీవీ ఛానల్స్. ఓటీటీ సంస్థలు మాత్రం వీలైనంత త్వరగా సినిమాను డిజిటల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దీంతో ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ల మధ్య మంచి పోటీ కనిపిస్తోంది. ఈ పోటీ నిర్మాతలకు మంచిదే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ రెండు మార్కెట్స్ మధ్య పోటీ వల్ల సినిమా రైట్స్ కు మరింత డిమాండ్ క్రియేట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేకర్స్. వెండితెర మీద స్పోర్ట్స్ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఈ జానర్లో వచ్చిన సినిమాలు ఆడియన్స్ కు మంచి హై ఇస్తుంటాయి. అందుకే తన నెక్స్ట్ మూవీని స్పోర్ట్స్ డ్రామాగానే ప్లాన్ చేసిన రామ్ చరణ్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇమోషన్స్ ను డబుల్ డోస్ లో ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. RRR సక్సెస్ తర్వాత సినిమాల సెలెక్షన్ విషయంలో డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు చెర్రీ. గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించారు. ఈ సినిమా రిజల్ట్ నిరాశపరిచిన నటుడిగా చరణ్ స్థాయిని మాత్రం పెంచింది. ఇప్పటి వరకు చరణ్ కెరియర్ లో చాలా క్యారెక్టర్స్ చేశారు. పీరియాడిక్ కాస్ట్యూమ్స్, డ్రామా లాంటి ప్రయోగాలు కూడా చేశారు. కానీ నెక్స్ట్ మూవీలో ఇన్నాళ్లు చేయని ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు గ్లోబల్ స్టార్. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీలో చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నారన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. ఈ సినిమాలో క్రికెట్ తో పాటు కుస్తీని కూడా చూపించబోతున్నారట బుచ్చిబాబు. అంటే ఒకే సినిమాలో రెండు ఆటల్లో తన టాలెంట్ చూపించబోతున్నారు రామ్ చరణ్. అందుకే అథ్లెటిక్ ఫిజిక్ కోసం చాలా రోజులు టైం తీసుకున్నారు. చరణ్ కెరియర్ కి ఎంతో కీలకమైన సినిమా కావడంతో మేకింగ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. దేవరాతో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ని చరణ్ కి జోడీగా సెలెక్ట్ చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, తెలుగు సీనియర్ స్టార్ జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరో నాగ చైతన్య కెరీర్ లో మరో మైల్ స్టోన్ రీచ్ అయ్యారు. ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో తడబడిన చైతు ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పాన్ ఇండియా ఎంట్రీతో పాటు వసూళ్ల విషయంలోనూ బిగ్ నెంబర్స్ ను టచ్ చేస్తూ స్కై హైలో ఉన్నారు. యంగ్ హీరో నాగ చైతన్య బిగ్ మైల్ స్టోన్ రీచ్ అయ్యారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ తండేల్ తో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ అదే సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకి వచ్చిన తండేల్ 4 రోజుల్లోనే 73 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న తండేల్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. లవ్ స్టోరీ కావడంతో రాబోయే వ్యాలంటైన్స్ వీక్ కూడా ఈ సినిమాకి మరింత హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. అందుకే తండేల్ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం లాంఛనమే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. 100 కోట్ల క్లబ్ లో ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్, వైష్ణవ్ తేజ్, తేజ సజ్జా లాంటి యంగ్ హీరోస్ ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్య కూడా ఈ లిస్ట్ లో చేరారు. తండేల్ పాన్ ఇండియా రేంజ్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తూ ఉండటంతో అప్కమింగ్ సినిమాల్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య. సినీ రంగాన్ని ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. 100ల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు కూడా రిలీజ్ అయిన గంటలోనే ఆన్లైన్ లో ప్రత్యక్షం అవుతూ ఉండడంతో ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుందనేది సినీ పెద్దల మాట. ఈ ఏడాది టాలీవుడ్ స్క్రీన్ ఫుల్ జోష్ లో ఉంది. సంక్రాంతి సీజన్ లో 3 సినిమాలు రిలీజ్ అయితే ఆ 3 సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తే డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. ఫ్లాప్ టాక్ తో గేమ్ చేంజర్ 200 కోట్ల మార్కును క్రాస్ చేసింది.
నిజంగా పైరసీ ఎఫెక్ట్ వసూళ్ల మీద ఉంటే ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా అన్న డిస్కషన్ జరుగుతుంది. కోవిడ్ తర్వాత ఓటీటీల హవా పెరగడంతో టీవీలోనూ క్వాలిటీ కంటెంట్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. అదే సమయంలో థియేట్రికల్ గా భారీగా రిలీజ్ అయిన సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీలకు వస్తున్న పరిస్థితుల్లో పైరసీలో పూర్ క్వాలిటీ సినిమా చూసే ఆడియన్స్ ఎంతమంది ఉంటారన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. రీసెంట్ గా తండిల్ సినిమా విషయంలోనూ పైరసీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పెద్దగా డిస్టర్బెన్స్ లేని పైరసీ వర్షన్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. దీంతో సినిమా వసూళ్ల మీద ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. కానీ తండేల్ తొలివారం భారీ వసూళ్లు సాధించడంతో ఈ సినిమా మీద కూడా పైరసీ ప్రభావం నామమాత్రమే అంటున్నారు క్రిటిక్స్. సినీ జనాలు టెన్షన్ పడుతున్న స్థాయిలో పైరసీ ప్రభావం ఇక మీదట ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాలంటైన్స్ డేను వింటేజ్ మూడ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. గతంలో తెలుగు తెర మీద అలరించిన లవ్ స్టోరీస్ను రీ రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు. అయితే వ్యాలంటైన్స్ వీక్లో రీ రిలీజ్కు రెడీ అవుతున్న సినిమాల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూడో సినిమా ఆరెంజ్. పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయింది. కానీ ఈ సినిమా పాటలకు ఇప్పటికీ స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ వ్యాలంటైన్స్ డే కానుగ్గా ఆరెంజ్ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ మధ్య ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది కాబట్టి ఈ జనరేషన్ ఆడియన్స్కు ఈ సినిమా కనెక్ట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. వ్యాలంటైన్స్ వీక్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న మరో మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయినా ఓ క్లాసిక్ కన్న రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. అందుకే ఫిబ్రవరి 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. రొమాంటిక్ క్లాసిక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కూడా వ్యాలంటైన్స్ డే కానుగ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమాకు అప్పట్లోనే కల్ట్ స్టేటస్ ఇచ్చారు ఆడియన్స్. ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ మూవీ మీద ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలతో పాటు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ఇట్స్ కాంప్లికేటెడ్ కూడా ప్రేమికుల రోజు కానుగ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న ఇద్దరు అందాల భామలు ఇప్పుడు నార్త్ స్క్రీన్స్ మీద ఢీ అంటున్నారు. డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తున్న ఇద్దరు సౌత్ హీరోయిన్స్ కావటంతో వాళ్ళ మధ్య పోటీ గురించే ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. కన్నడ సినిమాతో కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న బ్యూటీ రష్మిక మందన్న. యానిమల్ లాంటి సినిమాలతో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంటూనే నటిగాను మంచి మార్కులు కొట్టేశారు నేషనల్ క్రష్. దీంతో శ్రీవల్లికి నార్త్ లో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. లేటుగా అయినా లేటెస్ట్ గా నార్త్ ఎంట్రీ ఇస్తున్న సౌత్ బ్యూటీ సాయి పల్లవి. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ అమీర్ వారసుడు జునైద్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామాలోనూ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతోనే నార్త్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సౌత్ లో రష్మిక సాయి పల్లవి మధ్య గట్టి పోటీ నడిచింది. అవకాశాల విషయంలో ఇద్దరూ పోటీ పడ్డారు. ఇప్పుడు నార్త్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరూ డిఫరెంట్ మూవీసే సెలెక్ట్ చేసుకుంటూ ఉండటంతో అక్కడ కూడా రష్మిక వర్సెస్ సాయి పల్లవి అన్న డిస్కషన్ గట్టిగా జరుగుతోంది. మరి ఈ పోటీలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.